నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ సేవలను సర్వీస్ ని ప్రజలకు అందించడంలో సచివాలయ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. 40 వార్డుల సచివాలయ అధికారులు సిబ్బందితో విస్తృత సమావేశం. పలు అంశాలపై చర్చ, సూచనలు, సలహాలు ఇచ్చిన అధికారులు. శానిటేషన్ వర్కర్లను పెంచాం, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం, పనితీరు సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకుంటామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 15-16 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో 134 మందికి ₹1,78,00,000 సీఎంఆర్ఎఫ్ నుండి వచ్చినట్లు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్యాంపు కార్యాలయంలో 16 మందికి ₹14 లక్షల లబ్ధిదారులకు చెక్కులను అందించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ రాజకుమారిని కలిసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పదవికి వన్నె తెచ్చేలా మహిళలకు న్యాయం చేస్తానంటూ శైలజ వెల్లడి. పెనపాడులో వీధి కుక్కల స్వైర విహారం. కుక్కల దాటికి బలవుతున్న దూడలు, ఆందోళనలో పశు పోషకులు. కుక్కల బెడద నియంత్రణలో చోద్యం చూస్తున్న అధికారులు. కుక్కల్ని అరికట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్న స్థానికులు. తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 16 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక స్తోమత లేని వారు తమ ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న వైద్య సదుపాయం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సపోర్ట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 16 మందికి ₹14,45,642 చెక్కుల రూపంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. కష్టకాలంలో ఉన్న వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం లభించడం వల్ల ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇంతకు ముందు కూడా ₹22 లక్షలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ని లబ్ధిదారులకు అందించినట్టు మంత్రి తెలియజేశారు. మొత్తం మీద ఈ 11 నెలలలో 134 మందికి ₹1,78,00,000 మేర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి 14 మందికి ₹16,45,000 ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వరకు 134 మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం. టోటల్గా మనం ఇప్పటివరకు 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ₹1,78,00,000 వీళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవాళ్ళో వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా సీఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి ₹1,78,00,000 ఇప్పటివరకు మన తెనాలి నియోజకవర్గంలో 134 మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ అంతా పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికీ కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ తెనాలిలోని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని బుధవారం ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కలిశారు. చైర్పర్సన్గా కాకుండా రాజకుమారి నుంచి సూచనలు, సలహాల కోసం వచ్చానని రాయపాటి శైలజ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మీడియాకు చెప్పారు. బుధవారం మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని తన స్వగృహంలో కలిసిన శైలజ, నన్నపనేని రాజకుమారి చిన్నప్పటి నుంచి తనకు తెలుసునని, కేవలం సూచనలు, సలహాలు తీసుకోవడానికి బుక్కు, పెన్ను తీసుకువచ్చానని ఆమె నవ్వుతూ చెప్పారు. బరువు, బాధ్యత కలిగిన పదవి ఇచ్చిన పార్టీకి పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవి అంటే అవహేళనగా ఒక పార్టీకి సపోర్ట్
కమిషనర్గా పనిచేశారని చెబుతూ మహిళలకు న్యాయం చేయడమే నా ముఖ్య ఉద్దేశమని రాయపాటి శైలజ పేర్కొన్నారు. మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాయపాటి శైలజ రాజధాని కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేశారని, ఆమె సేవాభావం తనకు తెలుసునని అన్నారు. రాయపాటి శైలజ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, చిన్న వయసులోనే పగలు రాత్రి ఎండా వాన తేడా లేకుండా గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఉద్యమాలు పోరాటాలు చేశారని ఆమె పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి అంటే జడ్జితో సమానమని, రాజకీయాలకు అతీతంగా ఉండాలని, కష్టపడి ఇష్టంతో పనిచేయాలని ఆమె సూచించారు. మహిళల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని నన్నపనేని రాజకుమారి కోరారు. ఈ సందర్భంగా రాజకుమారి దంపతులు శైలజకు నుదుటిన బొట్టు పెట్టి చీర సారె పెట్టి ఆశీర్వదించారు. 11 నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన 11 నెలల తర్వాత నేను కూడా అంతే, దరిదాపుగా 11 నెలల తర్వాతనే నన్ను కూడా వేయడం జరిగింది. అప్పుడు ఆ రోజున నాకు అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళంతా ఉండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలంటే నేను తీసుకోవాలని చెప్పాను. ఎందుకనంటే నాకు ఎడ్యుకేషన్ లేదు. ఉమెన్ కమిషన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక జడ్జి గారితో సమానం. రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలి, ఏమాత్రం రాజకీయ బురద అంటకూడదు, తర్వాత కష్టపడాలి, తర్వాత ఇష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో నేను భయపడితే బాబు గారు చెప్పారు, అమ్మా నువ్వు చదువుకోకపోవచ్చు కానీ నీకు మోటివ్ అంటే ఏమంటారు దాన్ని, ఒక పట్టుదల ఉంది. మామూలుగానే నువ్వు వెళ్ళి పరిగెడతా ఉంటావు ఏది జరిగినా కూడా, ఇదేంటి నీ పదవున్నా లేకపోయినా నేను చూశాను ఈ 30 ఏళ్లలో, కాబట్టి నువ్వు ఉండాలి అని చెప్పిన ఆయన చెప్తే ఆయన మాట కాదనలేక వడ్లపూడి గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గరకు వచ్చాక మళ్ళీ సరే ఉంటానని చెప్పడానికి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి ఫోన్ చేయడం ఒప్పుకో అని చెప్పి ఇక బాబు గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం. ఈ రాష్ట్రంలో అంటే విడగొట్టబడ్డ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా తర్వాత ఎవరు వచ్చారు పనిచేయగల అమ్మాయి అంటే శైలజ గారు. కాబట్టి రాయపాటి శైలజ గారు ఈరోజు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేశారు. దానికి మన రాజధాని రైతులు కూడా వారు వచ్చి మొన్న ఆత్మీయ సమావేశం కూడా పెట్టారు. బాగా జరిగింది. మరి బాగా తను పనిచేస్తుందని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. అందుకే తను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నా వంతు సహకారంగా ఏ సూచన కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. సూచన అంటే తను అనేది అదే 3 సంవత్సరాలన్నర పైగా మీరు చేశారు కాబట్టి చివరిసారి నేను రిజైన్ ఎందుకు చేశానని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ రిజైన్ చేయడానికి కూడా కారణం ఈ గవర్నమెంట్లో చేయలేము. ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వచ్చిన దగ్గర నుండి కూడా అప్పుడే ఆఫీసులు ఇన్స్పెక్షన్ చేశారు, కొన్ని హోమ్స్కి వెళ్ళారు. ఇవాళ కూడా ఉదయం కూడా వెళ్ళి వచ్చారు. ఈ పూట కూడా ఇక్కడికి మన ఇంటికి తను ఒక ఇతరులకు చేసిన కమిషన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏమేంటి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని నా ఒక పెద్దరికాన్ని నాకు ఇచ్చి వచ్చినందుకు నేను చిన్నపిల్ల కాబట్టి ధన్యవాదాలు అనలేను. కానీ చంద్రబాబు గారు ఇటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇంత వినయంగా, ఇంత నమ్రతగా, ఎవరో పదవులు వదిలిపోయినా కూడా గౌరవించేటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనకు అందించారు. కాబట్టి తను బాగా చేస్తుందని, మీరు మీడియా వారంతా కూడా బాగా సహకరిస్తారని, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళంతా బాగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. చివరగా నేను సక్సెస్ అయ్యానంటే ముందు నా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం. తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, ఏడాపళ్ళ ఉండేది, పరిగెడుతుండేదాన్ని. అలాగే ఆర్థికంగా కూడా ఆ రోజు ఫండ్స్ అంత లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను శైలజ గారికి, ఫండ్స్ గట్టిగా అడిగి మీరు ఫండ్స్ మాత్రం శాంక్షన్ చేయించుకోండమ్మా. మనకు మహిళా కమిషన్ అంటే ఫండ్స్ తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఉండాలి, ఫండ్స్ కూడా ఉండాలి. నన్నపనేని రాజకుమార్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంతమంది తెచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజకుమార్ గారు. సో నా మీద ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పొజిషన్కి సెలెక్ట్ చేయటం, మరి దానికి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంతకుముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్కుమార్ గారి సలహాలు తీసుకుందాం అని యాక్చువల్లీ నేను వచ్చాను. ఒక బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని. ఇక్కడికి వచ్చి చూస్తేనే అసలు టోటల్గా ఆంటీ అందరినీ పిలిచేసి సన్మానం అని పెట్టి అది చేసేసరికి సో ప్రిపేర్గా రాలేదు. ఎందుకంటే కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి. ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు, ఆ పోస్ట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం అంటే గత 5 ఏళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పదవి ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి, అలాగే ఈ పదవికి నిలబెట్టాలి పేరు. సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను.
సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు అందించే దానిలో ఎలాంటి జాప్యం చేయొద్దు అంటూ సబ్ కలెక్టర్ సంజన సింహ తెనాలి పట్టణంలోని సచివాలయం సిబ్బందికి సూచించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పట్టణంలోని 40 వార్డుల గల సచివాలయ అధికారులు సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పట్టణంలోని వార్డుల సచివాలయాల సిబ్బందితో సబ్ కలెక్టర్ సంజన సింహ నేతృత్వంలో అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల ఉద్దేశం ప్రజలకు పారదర్శకంగా సత్వరమే ప్రభుత్వ సేవలను అందించే విధంగా పనితీరు ఉండాలి, కానీ సచివాలయాల్లో సమయపాలన నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారులు అన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రీవెన్స్ కి తమ సమస్యలపై అర్జీలు పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతుందని, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వివిధ కార్యక్రమాల నేపథ్యంలో అక్కడికి వెళ్లినప్పుడు మంత్రి దృష్టికి కూడా అనేక అర్జీలు వచ్చినట్లు ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ సిబ్బందిలో కొరవడుతోందని అన్నారు. సచివాలయ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలను అందించాలని అధికారులు అన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలను తెలియజేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సంజన సింహతో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఇప్పుడు ఇందాక తహసీల్దార్ చెప్తున్నారు కొన్ని సచివాలయంలో ప్రీవియస్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేయలేదు, క్లెన్లీనెస్ లేదు, టైంకి రావట్లేదు అని. మీరందరూ చిన్నపిల్లలు కాదు, మీకు నచ్చజెప్పో, మిమ్మల్ని బుజ్జగించో, మిమ్మల్ని మెప్పించో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆల్ ఆఫ్ యూ ఆర్ అడల్ట్స్. ఒక మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు డెవలప్ చేసుకుని మీరు వ్యవహరిస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు హైలీ మన స్టేట్లో కనుక చూస్తే పాపులేషన్ ఇస్ వెరీ వెల్ అక్వెంటెడ్, చాలా యాక్టివ్ అవేర్ సిటిజనరీ ఉంటారు. రేపు ఏ రోజన్నా ఏ విజిట్కి ఎవరన్నా వచ్చి వెళ్ళి ఈ స్టాఫ్ మాది పట్టించుకోలేదు, వినలేదు అంటే ఇష్యూస్ ఆర్ నౌ గెటింగ్ వెరీ సీరియస్. సో అప్పటికప్పుడు మీ మీద ఏదైనా రాయడము, మీ సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయడము, మీకు మెమో ఇవ్వడము, మీకు షోకాజ్ ఇవ్వడము, లేకపోతే ఇమీడియట్గా తీసేయడము, ఇలాంటివి ఇంక అవుతాయి అన్నమాట. సో పీపుల్ పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో బికమింగ్ వెరీ యాక్టివ్. లీడర్స్ కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి గుడ్ ఫీడ్బ్యాక్ రావాలని, దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అవుట్కమ్స్ వస్తాయని. సో మీరు మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ యూ. ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఇస్, మీకు మీ జాబ్ చార్ట్ ఆల్రెడీ తెలుసు, మీరు టైంకి వచ్చి మీకు ఏదైతే మీ 2000, 2500, 3000, 3500 పాపులేషన్ మీకు ఇన్ఛార్జ్ ఉంటారో, ఎప్పుడైతే నా దగ్గర ఒక వారం లేట్ అయింది అంటే ఖచ్చితంగా ఎవడో దూరుతాడు మధ్యలో. నీకు ఎందుకు? నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది తెనాల్లో. ఎవరో ఒక ఎక్స్ నేను చేయిస్తానని 1300, 1500 తీసుకున్నాడని నా నోటీస్కి వచ్చింది. అలా ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే నేను 4 రోజులు లేట్ అయింది. నా దగ్గర ఎందుకు లేట్ అవుతుంది అసలు? సో ఎప్పుడైనా మిడిల్ మ్యాన్ ఎప్పుడు దూరుతాడు? ఎవరైనా కావచ్చు, ఆ మిడిల్ మ్యాన్ ఏదో ఒక రూపంలో దూరుతాడు. ఎదురుకుండానే అర్జీదారుని పెట్టుకుని మనకు ఫోన్ చేస్తాడు, ఏందండి ఈ పని ఎందుకు కాలేదండి. అదే మనం చేసేస్తే అసలు అతనికి ఛాన్స్ రాదు కదా, చెప్పే ఛాన్సే రాదు కదా. ఎవరో చెప్తే ఒకలాగా, చెప్పకపోతే ఇంకోలాగా ఉద్యోగం చేస్తామా? చేయగలిగే పని చేస్తాం, చేయలేని పని చేయలేము. ఇంత అనుమానం ఏం లేదు. ఎవరి కోసం కాదు కదా. మన ఉద్యోగానికి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కాపాడే వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నా, ఎలాంటి సంఘాలు మనతో ఉన్నా మనకి ఇబ్బంది వస్తే మాత్రం ఎవరు కాపాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ ఉపన్యాసం అనుకోకండి, ఓ బ్రదర్ లాగా ఫీల్ కండి. నన్ను ఒక్కసారి గమనించుకోవాలి, ఇష్యూస్ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే చాలా చెప్తారు, కానీ అవన్నీ ఓవర్కమ్ అయ్యి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన, నా పైన ఉంది. కాబట్టి ఇది ప్రయారిటీ ఐటమ్. మన సమస్యలు అలా పక్కన పెట్టుకోవాలి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సమస్యలకు అటెండ్ కావడం అనేది మన ప్రధానమైనటువంటి బాధ్యత. అది విస్మరిస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని సీసీ రూల్స్ ఫాలో అవుతాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు గమనిస్తే కనుక 12 మంది ఇక్కడికి ఇంకా రాలేదు. కారణం తెలియదు. మేనేజర్ గారు వెంటనే ఇది అయిన వెంటనే యాక్షన్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే దాన్ని ఫాలో చేయాల్సిందే. డిఓఎంలో ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకేనా? సో దీన్ని గమనించుకోండి. డిప్యూటేషన్లో ఉన్నారు, తర్వాత మెడికల్ లీవ్లో రకరకాల వెలుగులో ఉన్నారు. అవన్నీ కాకుండా తెనాలి పట్టణంలోని వార్డుల్లో జరుగుతోన్న శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. దీనిలో భాగంగా 15, 16 వార్డుల్లో జరుగుతోన్న స్పెషల్ శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు.
పట్టణంలోని 15-16 వార్డుల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. చైర్పర్సన్తో పాటు ఆ వార్డుల కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దివి అనిత వార్డుల అంతర్గత రోడ్లలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ వర్షాకాలం నాటికి పట్టణంలో ఉన్న డ్రైన్స్ అన్ని మురుగునీరు పారుదలకు ఎటువంటి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిరోజు జరిగే శానిటేషన్ కాకుండా స్పెషల్ గా శానిటేషన్ డ్రైవ్ పెట్టి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్లకి ఆదేశాలు చేశారు. వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కాలువలో ఏముంది, అప్పుడికి తీపోతుంటే ఆ సిల్ట్ ఉండి ఆ రోడ్ల మీదే నీళ్ళు నిలవన ఆ దోమల ఉత్పత్తి అనేది పెరిగిద్ది. దానివల్ల మనకి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి మేము ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి, అలానే మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరం కలిసి ఈ రోజున సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. బండలు ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందర వేసారో అక్కడ తీసి ఆ బండలు తీసి మనం సిల్ట్ తీయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఈ కాలువల మీదే పూల కుండీలు అలాంటివి పెడతానా, వాళ్ళకి తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాలువల మీద బండలు వేసినా కూడా ఈ చెట్లు పెంచటానా వాళ్ళకి తీసే విధంగా ఉంచట్లేదు మీరు, అందువల్ల వాళ్ళు తీలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకొని ఆ కాలువల మీద ఇలా చెట్లు అనేది పెట్టకుండా ఉంటే వాళ్ళు బండలు తీయటానికి కూడా వాళ్ళకి వీలుండేది. కాబట్టి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటాను. అలానే మన అధికారులకు కూడా చెప్పేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా శానిటేషన్లో మెరుగుపరచలేదు. ఎందువల్ల మన అశ్రద్ధే మనం ఇలా చేస్తున్నాం. దయచేసి మీకు గ్యాంగ్ వర్క్ ఇస్తున్నాము, అలానే వర్కర్స్ని పెంచాము, 50 మందిని పెట్టాము. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. జనాలకు మనం సేవ చేస్తున్నామంటే మనం 100కి 100 మనం వాళ్ళకి సేవను అందించేలాగా ఉండాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కాలువలు కానివ్వండి, అలానే శానిటేషన్ ఏ విధంగా అయినా సరే ఇప్పుడు కాలువలు తీస్తున్నాం, సిల్ట్ తీసేసి బీచింగ్ అవి చేసింది. అలానే వర్షాకాలం కాబట్టి ఫాగింగ్ కానివ్వండి, దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా ఉండేది. కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం 15వ వార్డులో స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి గ్యాంగ్ వర్క్ పెట్టారు. ఒక 25-30 మందిని పెట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ కాలువలన్నీ కూడా పెరిగిపోయిన కాలువలన్నీ కూడా తీస్తాం జరుగుతుంది. కాలువల మీద ఏదన్నా బండలు వేసినా కూడా ఈ పగలగొట్టి శుభ్రంగా కాలువలన్నీ కూడా మేడం గారు దగ్గరుండి చూస్తా చక్కగా ఇవన్నీ కూడా చూసి తీపిస్తున్నారు మురుగంతా కూడా. ఇది ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో పెట్టి మేడం గారి దగ్గరుండి చైర్పర్సన్ గారు రాధిక మేడం గారు పరిశోధన చేస్తా అంతా మన తెనాలి సుందర తెనాలుగా ఉండాలనే ఒక ఆలోచనతోటి భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. పిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన యువ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు రాజీవ్ గాంధీ ఆనాడు సైన్స్ ని టెక్నాలజీని ముందుకు తీసుకువచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అంటూ పేర్కొన్నారు. ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోవడం ఈ దేశానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, సీను, పోలేరం వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారిని హ్యూమన్ బాంబ్ అంటాం. ఒక ధను అనేటువంటి శ్రీలంక తమిళ అమ్మాయి ధను అనేటువంటి హ్యూమన్ బాంబుతో హత్య గావించబడ్డ రోజు మే 21. అప్పుడు జనరల్ ఎలక్షన్స్కి అప్పుడు తొందరగా 84 నుంచి 89 దాకా ప్రధానమంత్రిగా ఉన్నారు రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత 89 నుంచి మరలా విపి సింగ్ గారు 2-3 మారటం, మరలా ఎలక్షన్లు రావటం జరిగింది.
అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో మొత్తం దేశం మొత్తం పర్యటిస్తూ ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఆయన ప్రసంగిస్తానికి సిద్ధమవుతున్న టైంలో ఆయనకి పాలోయరగా వెళ్ళి దండేస్తామని చెప్పేసి వెళ్ళి దండేసి తను పేల్చుకుని హత్య కావించబడింది. ఇది ఒక ముఖ్య ఘటన భారతదేశ చరిత్రలో ఇద్దరు ప్రధానమంత్రులు దేశం యొక్క ఐకమత్యం కోసం ప్రాణార్పించారు. అందులో ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజున భారతదేశం నుంచి పంజాబ్ ఖలిస్తాన్గా విడిపోబోయేటువంటి సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టి ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసి వేర్పాటువాద ఉగ్రవాదాన్ని అణిచివేసి భారతదేశం సమైక్యంగా కాపాడటానికి ఉపయోగపడింది, తన జీవితాన్ని అర్పించింది. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా తన యొక్క ప్రధానమంత్రిగా శ్రీలంక తమిళకై సపోర్ట్గా వాళ్ళకి ఇక్కడ ఒక ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కీప్ ఐపీకేఎఫ్ అనమాట ఆ ఫోర్స్ను పంపించి తద్వారా వాళ్ళందరూ రాజీవ్ గాంధీ గారిని పట్టుపెట్టుకున్నారు. అక్కడ వీధి కుక్కలు దూడలపై ఎగబడి చంపుతున్నాయి. దారిని పోయే పిల్ల పెద్ద పైకి ఎగిసి పడుతున్నాయి. ఒంటరిగా అందితే కరుస్తున్నాయి, అందకపోతే భయపెడుతున్నాయి. దూడలను పోగొట్టుకున్న వారు కొందరైతే బయటకు వస్తే కుక్కలు ఏం చేస్తాయని భయపడేవారు మరికొందరు. ఇది ఎక్కడో ఊరి బయట కాదు, తెనాలిలోని పినపాడులో. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. తెనాలి మున్సిపాలిటీలో భాగమైన పెనపాడులో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కువగా రైతు కుటుంబాలు, పశుపోషణ కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. అటువంటి గ్రామీణ వాతావరణం కనిపించే పెనపాడులో ఇంటి పక్కనే పాకలేసి పశువులను కట్టేసుకుని పశుపోషణ చేసుకునే రైతులు ఎక్కువ మంది ఉంటారు. అయితే అక్కడ వీధి కుక్కల స్వైర విహారానికి పశుపోషకులు, స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 నుంచి 150 కుక్కలు అక్కడ సంచరిస్తూ అర్ధరాత్రి దాడులు చేసి దూడలను చంపేసి యథేచ్ఛగా తిరుగుతున్నాయి. సందు దొరికితే పిల్లలపై ఎగబడుతున్నాయి, పెద్దవాళ్ల మీదకు దూకుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి మైలా సోములకు చెందిన పెయ్యదూడపై ఎగబడిన వీధి కుక్కల దాటికి కూడా దూడ ఛిద్రమై చనిపోయింది. దాంతో ఆందోళనకు చెందిన సోములు ఆవేదన చెందారు. ఇదే విధంగా గత 2 రోజుల క్రితం ఇంకొకరింట్లో దూడని చంపేశాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దూడల్ని వీధి కుక్కలు ఎగబడి కరిచి చంపేశాయి. అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. పిల్లలు, పెద్దలు బయటకు వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పగలంతా అక్కడక్కడ తిరిగి సాయంత్రం అయ్యే సమయానికి చెరువు గట్టుకు చేరుకునే కుక్కలు ఏకదాటిగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా జరుగుతుందని అధికారులకు తెలియజేసినా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అదేమంటే కుక్కలకు ఇంజెక్షన్ చేసి వదిలిపెడుతున్నామని చెబుతున్నటువంటి అధికారులు రాక్షసత్వంగా, క్రూరత్వంగా దూడలను చంపేస్తుంటే వీధి కుక్కల్ని ఊరకని వదిలిపెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుక్కలు మరి పిల్లల్ని, పసిపిల్లల్ని, దూడల్ని బాగా గేదెలు అల్లాడిపోతున్నాయండి. మా రైతు నిద్ర ఉండట్ల పద్దాకలు చాకరీ చేసుకుంటాం, ఈ నైట్ కాపలా కాయాలంటే కాయలేకపోతున్నామండి. మీరు కాస్త గట్టిగా చూడాలండి, చేరికి తీసుకొని మా గేదెలని, మా పిల్లలు, ప్రభుత్వ వాళ్ళు. మేము పిల్లలతో బాగా భయపడుతున్నాం. పెద్దవాళ్ళు కూడా బయట నడవాలంటే నడవలేకపోతున్నాం. అదేండి సార్, చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేను ఈ కుక్కల మీద దాదాపు నా 3 సంవత్సరాల నుంచి అర్జీలు పెడతానే ఉన్నానండి. ఏదో వాళ్ళు మొక్కుబడిగా వచ్చి అధికారులు వాటికి ఆపరేషన్ చేసి వదిలేసి వెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉండే మొత్తం ఈ పినపాడులో చేరి నైట్ పూట ఇళ్లలో పెంచుకునే కోళ్ళని, గేదెలని, పగలపూట అయితే చిన్న చిన్న పిల్లలు వెళ్ళే వాళ్ళని, మా పిల్లల్ని కూడా కరిసినాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళని కరుస్తున్నాయి. పెద్దవాళ్ళు అయితే నైట్ ఇటు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మనుషులు రావాలంటే దాదాపు 100 నుంచి 150 కుక్కల దాకా ఈ మరిచెట్టు దగ్గర, ఈ చెరువు అమ్మటే ఉంటాయి. పగల కనపడ ఉన్నాయి. నైట్ పూట ఇళ్లలోకి వచ్చి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. దయచేసి నేను పెట్టిన అర్జీలని కొద్దిగా పరిగణలో తీసుకొని, లాస్ట్ టైం కూడా నాకు ఫోన్ చేశారు, మీ అర్జీ అయిందా అని మున్సిపాలిటీ వాళ్ళు. నేను అవ్వలేదనే చెప్పాను. కుక్కలతో మేము చాలా బాధపడుతున్నామండి. నిరుడు కుక్కను 10,000 రూపాయల దూడని పగలు తీసి చంపేసినాయండి. ఆయన 5-6 కుక్కలు పడి ఆ పాటి ఈ ఏడు కూడా 3 రోజులైంది నా దూడని పగలు తీసి పారేసినాయండి. 10,000 రూపాయల దూడ. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఊళ్ళో 10 దూడల దాకా తిన్నాయండి. ఇంకా చాలా దూడలు తినేటట్టు ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కూడా కరుస్తున్నాయండి. పొంగ బర్రెగొడ్లు కూడా కరిచేటట్టు ఉన్నాయండి. బర్రెగొడ్లు కూడా పగలు తీస్తాయండి. చాలా గజిబిజిగా ఉందండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి కుక్కల మూలకాన. జనాలు పండుకున్నాక నా దూడకి 1 గంటకి నేను లేచి బయటకు వచ్చానండి. అప్పుడు ఏం లేదండి. 2 గంటలకల్లా
నా దూడను పగలు తీసినాయండి 2ంటికి, రాత్రి 2ంటికి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాది పినపాడు గ్రామం అండి. నా పేరు మైలా పవన్ కుమార్. మాది 5 గేదెలు ఉన్నాయి. ఈ సంవత్సరం 3 దూడలు తినేసినాయి. ఈరోజు ఇక్కడ ఇంకో ఆరెద్దుల వారి వీధిలో ఇంకో దూడను కూడా తినేసినాయి. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా తింటా ఉన్నాయి. మేము ఎంత కాపలా కాసినా కూడా అవి నైటు తెల్లవారుజామున కానీ 2ంటికి కానీ వచ్చి భయభ్రాంతులు చేస్తున్నాయి. ఇది దూడలు తినటమే కాకుండా ఈ ఊళ్ళో జనాల మీద, పిల్లల మీద పడటం కానీ, కరవటం కానీ ఇలా చేస్తున్నాయి అన్నమాట. చెరువు దగ్గర ఒక 20 కుక్కల దాకా ఉంటాయి కనీసం. ఇదనే కాదు, దోళ్ళనే కాదు, మనుషులనే కాదు, దేని మీద పడితే దాని మీద, ఎక్కువ ముఖ్యంగా చిన్నపిల్లలు కనబడితే వదలట్లేదు. ఇది మీరు దయచేసి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి కొంచెం దీని గురించి మీరు చర్చించి కాస్త దీన్ని కుక్కల్ని మాకు భయభ్రాంతులు లేకుండా చేయాల్సిందిగా కోరుచున్నాము. మా ఇంటి దగ్గర రాత్రి 12:30కి దోళ్ళు పినపాడు మల్లేశ్వర స్వామి వీధి పడ్డదూడని కుక్కలు లాగి 5 కుక్కలు లాగి చంపేసినాయండి. ఇది విషయం. పినపాడులో పిల్లల్ని బాగా ఎంబడబడి ఒకళ్ళనిద్దరు కాదండి, 3-4 పిల్లల్ని కలిసినాయి. ఇంకా మేము ఆపుతున్నాం కాబట్టి ఈ కుక్కలు తోలుతున్నారు పెద్దవాళ్ళు వాళ్ళుండి. కుక్కలతో ప్రమాదంగా ఉంది సార్. తెనాలి మారీజుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు గత 4 రోజులుగా జరుగుతున్నాయి. బుధవారం మామిడి పళ్లతో పూజలు నిర్వహించారు. స్థానిక మారీసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 22వ తేదీన శ్రీ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజుని పురస్కరించుకుని గత 5 రోజులుగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో ప్రతిరోజు పళ్లతో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బుధవారం మామిడి పళ్లతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. గురువారం స్వామివారి పుట్టినరోజు మహోత్సవాన్ని వైభవంగా నిరసిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీమద్ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో క్షేత్రపాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి. గత 11 రోజుల నుంచి కూడా మన్యు సూక్త పారాయణ, 5 రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుతో స్వామివారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నాయి. రేపు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేలార్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సహాయ సహకారములు, దేవస్థాన కమిటీ వారు, గోష్ఠి వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. తరువాత సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది. యావత్తు భక్త బంధువులందరూ కూడా విచ్చేసి తప్పకుండా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ ఈ రోజున మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మన దక్షిణముఖ ఆంజనేయ స్వామి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు, రేపు 5వ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నందుకు కావున భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. తెనాలిలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు బైక్ ర్యాలీ ఉంటుందని వారు తెలియజేశారు. తెనాలిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున శోభయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొల్ల గురునాథ్ గుప్తా, కొడాలి క్రాంతి, వేమ సురేష్ బాబు, పెదలంక వెంకటేశ్వరరావు, బోడపాటి ఆదిత్య, గాదే హనుమారెడ్డి, కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం, మందికంటి రామాంజనేయులు, జ్యోతిబాబు తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ శోభయాత్ర ప్రారంభమవుతుందని హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గురువారం 22వ తారీఖున సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ చిట్టాల స్వామి గుడి దగ్గర నుంచి అలాగే మార్కెట్టు అలాగే రజ్జిగిపేట మీదుగా శివాజీ చౌక్ సెంటర్ మీదుగా చిట్టాల నుంచి దాకా శోభాయాత్ర జరుగుబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి తెనాలి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా ముందు నడుపుతున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి తెనాల్లో ప్రజలందరూ కూడా
కుటుంబ సమేతంగా మరి హనుమాన్ శోభాయాత్రని ఘనంగా దిగ్విజయంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని అందరూ కూడా ఈ శోభాయాత్ర కమిటీలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రేపు గురువారం 22వ తారీఖు శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలై స్వరాజ్ టాకీస్ దగ్గర చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్రని అత్యంత వైభవంగా తెనాలి పట్టణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నాం. గత 3 సంవత్సరాలు తెనాలి పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే రేపు కూడా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రని దిగ్విజయం చేసి ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది దిగ్విజయంగా. ఇప్పుడు 4వ సంవత్సరం అండి. రేపు గురువారం సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర నుంచి మార్కెట్ మీదుగా ప్రకాశం రోడ్డు, బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. కావున నగరంలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి 16వ వార్షికోత్సవంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి సింధూర అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి 16వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. 1108 అరటిపళ్లతో ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చనలు, విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాబత్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, లోకనాథం రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరము 16వ సంవత్సరం పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి ఈరోజు 2వ రోజు హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 1108 అరటిపళ్లతో అర్చన, స్వామికి కదలీఫల అర్చన అంటే విశేషం. ఎవరైతే స్వామివారికి అరటిపళ్లతో అర్చన చేస్తారో వారికి కార్యసిద్ధి లభిస్తుందన్నమాట. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ కదలీఫల అర్చన వలన స్వామి యొక్క దివ్య అనుగ్రహం, మంచి జ్ఞానము, మంచి శక్తి, మంచి ఆరోగ్యం శ్రీ స్వామివారు మనకి ప్రసాదిస్తారు. అలాగే రేపు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారు జన్మించినది రేపే అన్నమాట. రేపు స్వామివారికి విశేషంగా స్థపన తిరుమంజనము, అలాగే సాయంత్రం 6 గంటల నుండి స్వామివారికి విశేషంగా అర్చన కైంకర్యము. రేపు సుమారు 2000 మామిడి పళ్ళతో స్వామివారికి అర్చన కైంకర్యం జరుగుతుంది. అలాగే గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి జయంతి 16వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజున పరమపూజ్య శ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో స్వయం పర్యవేక్షణలో 1108 అరటిపళ్లతో ఇవాళ ప్రత్యేకమైన పూజలు జరిపించారు. స్వామీజీ యొక్క మన ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతని తెలియపరిచారు. రేపు 2500 మామిడి పళ్ళతో స్వామివారిని ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామి దర్శించుకొని సరదాకని వెళితే తన్నులు తిని రావాల్సి వచ్చిందని బాధితుడు ఫోటోగ్రాఫర్ వెంకీ వాపోయాడు. తెనాలి పట్టణంలోని ఒక బార్కి వెళ్లిన వెంకీ గాయాలతో బయటపడ్డాడు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న వెంకీ అనే అతను తన స్నేహితులతో కలిసి పట్టణంలోని ఒక బార్కి వెళ్లారు. ఆ బార్లో వీరు తీసుకున్నటువంటి మందుకు 70 రూపాయలు అదనంగా తీసుకోవడంతో వీరు ప్రశ్నించాడు. దీనికి కౌంటర్లో ఉన్న వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో క్షమాపణ చెప్పమని అడిగినందుకు బార్లోని సిబ్బంది వారిపై దాడికి దిగారు. వీరు సీసా పగలగొట్టి వెంకీ అనే అతనిపై దాడికి దిగడంతో తలకి గాయమైంది. ఆ గాయమైన వెంకీ పోలీసులను ఆశ్రయించడంతో ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు తీసుకోవాలని సూచించారని ఆయన చెప్పారు. తదనంతరం వెంకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా పేరు వెంకీ అండి. నేను స్థానికంగా తెనాలి కొత్తపేటకి చెందిన వ్యక్తిని. సాయంత్రం సరదాగా గడుగుదామని చెప్పి టానిక్ బార్కి వెళ్ళాము. బార్లో క్వార్టర్కి 70 రూపాయలు ఎక్స్ట్రా అడిగారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది, అదివరకు మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంత కట్టలేదని అడిగాము. దాంతో కౌంటర్లో ఉన్న వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు.
మీరు ఎందుకు ఇట్లా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి మేము మీరు అసభ్యంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పమని అడిగాము. క్షమాపణ చెప్పమని అడిగినందుకు బాగా సిబ్బంది మొత్తం ఏకమయ్యి ఆయన ఎవరో ఓనర్ అని వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. అందరు కలిసి మూకుమ్మడిగా ఒక 20-30 మంది కలిసి మేము ఒక 4 ఉన్నాము. మా మీదకి దాడికి దిగారు. మా ఫ్రెండ్ని ఆపే క్రమంలో మాకు ఒక 7-8 మంది బీర్ సీసాలు, వాటర్ బాటిళ్ళు, అక్కడ ఉన్న ట్రేలతో తల మీద విచక్షణ రహితంగా మా మీదకి దాడికి దిగారు. టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి పంపించారండి. ఇది జరిగింది. కొన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం. అది పెట్టినప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం. ఇలా ఎప్పుడు జరగలేదు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో అశోక్ రెడ్డి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఉంచి పూజలు నిర్వహించగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ విజ్ఞత శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీ రామనామాన్ని స్మరిస్తూ కన్నుల పండుగగా సాగిన శోభయాత్ర పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుంచి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభయాత్ర వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరిగిందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు, హరీష్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో సరాబజార్ నందు వేయించేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున శోభాయాత్ర శ్రీ హనుమంతుని వారి శోభాయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి భక్తులందరూ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ఇవాటి నుంచి కూడా 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని ఈ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి పతాకాలని భక్తులందరూ చేతపట్టుకుని పట్టణ పురవీధుల్లో ఆయన స్మరణ చేస్తూ ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 22వ తేదీన ఉదయం స్వామివారికి విశేష పంచామృత సమన కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులు ముందుగానే ఆలయంలో తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 1వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమం ముగుస్తాయి. భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా సినీ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి డిపో సెంటర్లోని గౌడ యూత్ ఆధ్వర్యంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 15 సంవత్సరాలుగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను విశేషంగా నిర్వహిస్తున్నట్లు అభిమానులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చలనచిత్ర సీమలోని అగ్ర హీరోల్లో ఒకరైన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజును పురస్కరించుకొని డిపో సెంటర్లోని గౌడ్ కాలనీలో గల గౌడ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాలుస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు
ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ అభిమాన హీరో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ నటనకు తాము అభిమానులమని, అదే రాజకీయాల్లోకి వస్తే తాము కార్యకర్తలమని వెల్లడించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెంటే తాము నడుస్తామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి వెంకీ, కె సాయి కుమార్, పి చందు, ఏ సాయి మురళి, బి సురేష్, గిరి తదితర అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 42వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక డిపో సెంటర్లో గౌడ కాలనీ గౌడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఇది మా ఆచారం లాగా సంక్రాంతి, ఉగాది పండుగ ఎట్లానో అట్లానే మొన్న జూనియర్ ఎన్టీఆర్ పండుగ కూడా అలాగే జరుపుకుంటూ మేము అందరు అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అదొక పండగలాగా భావిస్తూ ఒక సంక్రాంతి, ఉగాది లాగా అట్లానే చేసుకుంటూ పొద్దున్నుంచి మేము ఎదురు చూస్తూ కేక్ కటింగ్ దాకా ఎదురు చూస్తూనే ఉంటాము. ఆయన సినిమాల్లో ఉంటే ఆయన నటనకి అభిమానులుగా ఉంటాం మేము ఎప్పుడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడంటే కార్యకర్తగా ఉంటాము. ఎటైనా కట్ట కాలే వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగానే ఉంటాము, జూనియర్ ఎన్టీఆర్తోనే ఉంటాము. ఇలాంటి పుట్టినరోజులు మొన్న 42 కాకుండా ఇంకా 102 ఇంకా ముందు చేసుకుంటూ ముందు స్థాయికి ఎదుగుతూ అభిమానులను ఆనందపరుస్తూ మాలాంటి అభిమానులను ఎంతోమందిని ఆధారపరుస్తూ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సేవలను సర్వీస్ని ప్రజలకు అందించడంలో సచివాలయ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. 40 వార్డుల సచివాలయ అధికారులు సిబ్బందితో విస్తృత సమావేశం, పలు అంశాలపై చర్చ, సూచనలు, సలహాలు ఇచ్చిన అధికారులు. శానిటేషన్ వర్కర్లను పెంచాం, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం, పనితీరు సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకుంటామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 15-16 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో 134 మందికి ₹1,78,00,000 సీఎంఆర్ఎఫ్ నుండి వచ్చినట్లు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్యాంపు కార్యాలయంలో 16 మందికి ₹14 లక్షల లబ్ధిదారులకు చెక్కులను అందించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ రాజకుమారిని కలిసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పదవికి వన్నె తెచ్చేలా మహిళలకు న్యాయం చేస్తానంటూ శైలజ వెల్లడి. పెనపాడులో వీధి కుక్కల స్వైర విహారం, కుక్కల దాటికి బలవుతున్న దూడలు, ఆందోళనలో పశు పోషకులు. కుక్కల బెడద నియంత్రణలో చోద్యం చూస్తున్న అధికారులు, కుక్కల్ని అరికట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్న స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.